లోపల కోర్టులో విచారణ అయిపోయిన తర్వాత ప్రస్తుతం మనతో పాటు లాయర్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం మరి లోపల కోర్టులో ఏమన్నారు జడ్జి గారు అని అన్న. సో ఏమన్నారు మరి లోపల ఏమంటున్నారు? ఇప్పుడు జడ్జి గారు అయితే ఈ వాదనలు ప్రతివాదనలు విన్నాక ఒక 24 అవర్స్ రేపటికి ఆర్డర్ రిజర్వ్లో పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ ఇంకొకటి మీ యోయో టీవీ ద్వారా అడ్వకేట్ల వింగ్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆపదలో ఉన్నప్పుడే హైకోర్టు అడ్వకేట్స్ నుంచి కూడా హైకోర్టు కౌన్సిల్స్ ప్లస్ నాంపల్లి బార్ అసోసియేషన్ కౌన్సిల్స్ అతను ముదిరాజు బిడ్డకు సంబంధించి ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించిన అడ్వకేట్లు కూడా ఇమీడియట్గా మార్నింగ్ 6 గంటలకు ఆపదలో ఉన్నారంటే ఇమీడియట్గా 2-3 అవర్స్లో రెస్పాండ్ అయ్యి స్పందించారు. ఒక 50 మంది అడ్వకేట్లు గుమిగూడి మరి ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. అంత పాజిటివ్గానే ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ రిజల్ట్ అండ్ టుమారో. ఫ్యాన్స్ చేసిన విధ్వంసానికి ఈయన మీద కేసులు పెట్టడాన్ని ఎట్లా చూస్తారు? ఆర్గ్యుమెంట్స్ కూడా మన సైడ్ పల్లవి ప్రశాంత్ సైడ్ కూడా ఆర్గ్యుమెంట్స్ అలాగే చెప్పారు. ఓకే, ఈ మాకు ఫ్యాన్స్కి పల్లవి ప్రశాంత్కి ఫ్యాన్స్ చేసిన యాక్టివిటీస్కి కానీ యాక్ట్స్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. సో ఈ విధంగా ఈ పోలీస్ వాళ్ళు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వలేదు. దీనివల్లనే మనము మున్ముందుకు వెళ్తున్నాము. 100% జడ్జి గారు ధర్మాసనం గారు పాజిటివ్గా రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రేపు వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ గుడ్ రిజల్ట్ టుమారో. సార్ చెప్పండి, అంటే ఎట్లాంటి సెక్షన్స్ వేశారు, అసలు లోపల ఎట్లాంటి విచారణ జరిగింది? దాదాపు ఇందులో 50 వరకు అడ్వకేట్స్ మేము ఆర్గ్యూ చేయడం జరిగింది. పల్లవి ప్రశాంత్ మీద గారి మీద అండ్ వాళ్ళ సోదరుడు మహావీర్ మీద 147, 148, 290, 353, 440, 427 అండ్ పీడీపీపీ యాక్ట్, ఎంవీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. అంటే యాజ్ పర్ ఈ రిమాండ్ రిపోర్ట్ పోలీస్ వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం పల్లవి ప్రశాంత్ గారు కానీ మహావీరన్ వాళ్ళ సోదరుడు కానీ వీళ్ళు ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేయనట్టు వాళ్ళ రికార్డులో కూడా లేదు. ఇలాంటి రిపోర్ట్ను సబ్మిట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పనే కోణంలో మేము ఈరోజు నాంపల్లి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. జడ్జి గారు సానుకూలంగా స్పందించారు. రేపు బిఫోర్ లంచ్ కానీ ఆఫ్టర్ లంచ్ కానీ ఆర్డర్స్ ఇస్తామని చెప్పారు. ఏదైతే చేసిన ఈ కేసులు అయితే పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, మేము చెప్పినా కూడా వినకుండా రావడం వల్లనే కేసులు అయ్యని చెప్పేసి పోలీసు వాళ్ళు అంటారు. సో ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? ఒకటి, పోలీసు వాళ్ళు చెప్తే వినలేదని వాళ్ళు చెప్పడం తప్పని నేనంట యాజ్ అ అడ్వకేట్గా, యాజ్ అ కామన్ మ్యాన్గా. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే సందర్భంలో బయట ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నది, మీరు అట్లా వెళ్ళొద్దంటే పల్లవి ప్రశాంత్ గారు పోలీసుల మాట విని స్టూడియో వెనక నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిండు. అంటే ఇక్కడ ఇన్వాల్వ్ ఎక్కడైండు? చెప్తే వినకపోతే వినలేదంటే ఆయన ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేయాలి, ఆ గొడవలోకి వెళ్ళాలి, అద్దాలు ఈయన కూడా ధ్వంసం చేసి ఉండాలి. పోలీసులు చెప్తే విన్నారు, ఊరికి వెళ్ళిండు, ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు. ఇంకోటి, ఆ 30 లక్షలు రైతులకే ఇస్తా ఉన్నాడు. ఎవరండి ఇచ్చేది? కోట్లున్నా కానీ ఎవరు దాచుకుంటున్నారు? స్విస్ బ్యాంకులలో పెట్టుకుంటున్నారు. కానీ వచ్చే 30 లక్షలని ఒక అంటే నిరుపేద రైతు బిడ్డ ఆ 30 లక్షలను కూడా రైతులకు దారదత్తం చేస్తాన సందర్భంలో అరెస్ట్ చేయడం ఒక కామన్ మ్యాన్గా కామన్ పోలీసులు కూడా ఆలోచించాల్సిన విషయం. దయచేసి రిమాండ్ చేశారు కదా, సో దీన్ని ఎట్లా చూడొచ్చు? 14 రోజుల రిమాండ్ అనేది పల్లవి ప్రశాంత్ గారిని అరెస్ట్ చేయడం అనేది ఈరోజు సమస్త తెలంగాణ కానీ ఏపీ కానీ తెలుగు ప్రజలు కూడా ఈ అరెస్ట్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా మనకు కనబడుతుంది పల్లవి ప్రశాంత్ సక్సెస్ అయ్యాడు, అందరు ఓట్లేస్తే గెలిచారు, అందరు అభిమానం చూరగొన్న ఒక కామన్ రైతు బిడ్డ. కాబట్టి ఇలాంటి విషయాలలో పోలీసులు కొంత నోటీస్ ఇష్యూ చేసి నోటీస్కి రిప్లై తీసుకొని ఆయన వినకపోతే అప్పుడు యాక్షన్ తీసుకుంటే బాగుండేది. సో మరి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందండి? 100% వస్తుందని మేము భావిస్తున్నాము. జడ్జి గారు సానుకూలంగా మా ఆర్గ్యుమెంట్స్ విన్నారు, రేపు ఇస్తా అని చెప్పారు. పీపీ గారు కొంత అపోజ్ చేసినా వచ్చే అవకాశం ఉంది. రైట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.